ఇటు సైడ్ వచ్చిందనుకోండి, దాన్ని గోల్ఫర్స్ ఎల్బో అంటారు. అండ్ మెడికల్ టర్మినాలజీలో మీడియల్ ఎపికాండైలైటిస్ అంటారు. సేమ్ ఇలా వచ్చినాయే మీడియల్ సైడ్ నుంచి కూడా మజిల్స్ వస్తాయి అన్నమాట. లేటరల్ సైడ్ ఈ ఈ మజిల్స్ ఉంటే మీడియల్ సైడ్ ఈ మజిల్స్ ఉంటాయి. మీడియల్ సైడ్ ఈ మజిల్స్ ఉంటాయి. అంటే ఫ్లెక్సార్ మజిల్స్ ఇలా ఫోల్డ్ చేయడం, లేకపోతే ఇలా ఇలా ఈ మూమెంట్ చేయడం. లేటరల్ టెన్నిస్ ఎల్బో ఈ మూమెంట్ అయితే మీడియల్ గోల్ఫర్స్ ఎల్బో ఈ మూమెంట్ ఉంటుంది అనమాట. సో అది డిఫరెన్స్. బట్ బేసికల్గా పాథాలజీ అంతా సేమ్. ఆ బోన్కి ఆ మజిల్కి ఉండే జంక్షన్ ఏదైతే ఉంటుందో అది వీక్ అవుతూ ఉంటుంది. సో అవి కాజెస్. వీటిని మనం అల్ట్రాసౌండ్, ఇంకా మీకు గోల్డ్ స్టాండర్డ్ కావాలంటే ఎంఆర్ఐ చేయించవచ్చు. బట్ నా ఒపీనియన్లో అది అన్నెసెసరీ. అని ట్రీట్ చేయడం వల్ల ఫస్ట్ రెస్ట్, దెన్ రైస్ ప్రోటోకాల్. దాంతోపాటు ఒక బెల్ట్లా ఉంటుంది, టెన్నిస్ ఎల్బో బెల్ట్ అంటాం. ఆ బెల్ట్ వేసుకొని కొంచెం వర్క్స్ ఇలాంటివి చిన్న చిన్న వర్క్స్ అలాంటివి చేసుకోమంటాం. దాంతోపాటు హాట్ ఫోమెంటేషన్ లేకపోతే ఐస్ ప్యాక్స్ ఇలాంటివి కూడా పెట్టవచ్చు. లైట్గా మసాజెస్ అలాంటివి చేయొచ్చు. పెయిన్ కిల్లర్స్ అండ్ కొన్ని కొల్లాజన్ సప్లిమెంట్స్ ఒక 2-3 వీక్స్ చూసి తగ్గట్లేదు అంటే చిన్న స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. లేక ఇంకా సివియర్గా ఉంది అంటే పిఆర్పి ఇంజెక్షన్ చేయొచ్చు, లేదా డ్రై నీడ్లింగ్ చేయొచ్చు. మొన్న ప్లాంటార్ ఫేషైటిస్ వీడియోలో చెప్పినట్టు డ్రై నీడ్లింగ్ కూడా చేయొచ్చు. ఇందులో మీకు ఏ ఇంజెక్షన్ బెటరో, లేకపోతే ట్యాబ్లెట్స్ బెటరా, లేకపోతే ఫిజికల్ థెరపీ బెటరా, ఇవన్నీ మీ డాక్టర్ చూసి మీకున్న సివియారిటీ బట్టి ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి మీకు ఇవన్నీ రికమెండ్ చేస్తారు. అదే ఇవన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత అప్పుడప్పుడు సమ్ టైమ్స్ వెరీ రేర్లీ సర్జరీస్ కూడా అవసరం వస్తాయి. టెన్నిస్ ఎల్బో లేక గోల్ఫర్స్ ఎల్బో ఇలాంటివి మళ్ళీ రాకుండా ఉండడానికి వేరే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి నేను వేరే వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.